నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మున్సిపల్ కార్మికులకు సంఘీభావం తెలిపిన చైర్మన్ అలీం. పుంగనూరు నుంచి తిరుమలకు కాలినడకన బయలుదేరిన భక్తులు. ఛత్రపతి శివాజీ మహారాజ్ శోభయాత్ర, హిందూ బంధువులకు ఆహ్వానం పలికిన నిర్వాహకులు. కదిలిన జగన్నాథ రథ చక్రాలు, పాల్గొన్న లక్షలాది మంది భక్తులు. వార్తల వివరాలు. పుంగనూరు కోర్టు ఆవరణంలో జూలై 5వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేద్దామని సీనియర్ సివిల్ జడ్జ్ షేక్ ఆరిఫ్ అన్నారు. శుక్రవారం పోలీసు శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాజీకి అనువైన కేసులన్నింటినీ రాజీ చేసుకోవడానికి కక్షిదారులు ముందుకు రావాలన్నారు. వారికి అవసరమైన సహకారాన్ని అధికారులు, న్యాయవాదులు అందించాలన్నారు. సమావేశంలో న్యాయమూర్తులు సుబాన్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. తమ న్యాయమైన కోరికలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేపట్టిన నిరసనలు పుంగనూరులో 14వ రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు చేపట్టిన నిరసనకు మున్సిపల్ చైర్మన్ అలీం బాషా మద్దతునిచ్చి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ విధులు నిర్వర్తించిన తర్వాతనే కార్మికులు నిరసన చేస్తున్నట్లు చెప్పారు. గతంలో పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికే దక్కుతుందని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచి అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, జీతాలు పెంచాలి, జీతాలు, సంక్షేమ పథకాలు, సంక్షేమ పథకాలు, సంక్షేమ పథకాలు, కార్మికుల ఐక్యత, ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత, ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత. హెచ్ఆర్ఏ అమలు చేయాలి, హెచ్ఆర్ఏ అమలు చేయాలి, హెచ్ఆర్ఏ అమలు చేయాలి, కనీస పెన్షన్ అమలు చేయాలి. ఈరోజు మన మున్సిపల్ కార్మికులు సమ్మె చేయడం జరుగుతోంది. వీళ్ళు వాళ్ళ విధులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉదయం పూట వాళ్ళ విధులు నిర్వహించి మళ్ళీ వచ్చి ఇక్కడ సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె రాష్ట్రం మొత్తము సమాన పనికి సమాన వేతనము, అలాగే వాళ్ళకి ఏవైతే వెల్ఫేర్ బెనిఫిట్స్ కానీ ఇంకా ఇతర బెనిఫిట్స్ అన్ని అమలు చేయాలనేసి రాష్ట్రం మొత్తం సమ్మె చేయడం జరుగుతుంది. గతంలో కూడా ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మున్సిపల్ కార్మికుల్లో ఈ శానిటైజేషన్ సెక్టర్లో కూడా వాళ్ళకి జీతాలు పెంచడం జరిగింది. ఇప్పుడు వీళ్ళకు కూడా ఉండే ప్రభుత్వము వాళ్ళ జీతాలు పెంచి అన్ని విధాలుగా ఆదుకోవాలనేసి కోరుకుంటున్నాం. మాకు సంఘీభావం తెలిపేదానికి మా గౌరవనీయులైన చైర్మన్ గారు ఇక్కడికి వచ్చి మాకు మద్దతు పలికినందుకు ధన్యవాదాలు. అట్లే మా బతుకులు బాగుపడేదానికి ప్రభుత్వం వారు సహకరించి మా జీతాలు పెంచాలని, అట్లే సమాన పనికి సమాన వేతనము, టైం స్కేలు, తర్వాత సంక్షేమ పథకాలు అమలు చేయాలని వివిధ కోరికలతో ధర్నా 13వ రోజు చేస్తున్నాము. కానీ ప్రభుత్వం వారు ఇంతవరకు ఎటువంటి పిలుపు పిల్లలేదు. కనీసం ఇంకన్నా మమ్మల్ని పిలిచి చర్చల్లో పిలిచి ఆదుకోవాలని, జీతాలు పెంచాలని మరీ ప్రభుత్వ వారిని కోరుకుంటున్నాం. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం శుక్రవారం పుంగనూరు నుంచి భక్తులు పాదయాత్ర చేపట్టారు. పట్టణంలోని స్థానిక శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయంలో పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించారు. గరుడ సేవా సంఘం ఆధ్వర్యంలో సుమారు 150 మంది భక్తులు కాలినడకన శ్రీవారి దర్శనానికి తరలి వెళ్లారు. ఈ యాత్ర ఈ నెల 30వ తేదీ సోమవారం తిరుమలకు చేరుకుంటుందని భక్తులు తెలిపారు. గోవింద నామ స్మరణలు, భజనలు చేసుకుంటూ పాదయాత్రను కొనసాగించారు.
ఓం నమో వెంకటేశయ్య. శ్రీ కళ్యాణ వెంకటరామ స్వామి కోడి దగ్గర నుంచి గరుడ సేవ బ్యాచ్ అందరూ కలిసి పాదయాత్ర ఈ సంవత్సరం ముందు సంవత్సరం కానీ 2వ సంవత్సరం అందరూ కలిసి పాదయాత్ర చేస్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి సోమవారం చేరుకుంటాము. సోమవారం నైట్ అంటే 2వ రోజు నుంచి తమ్మిరెడ్డిపల్లి పంచపాండవ గుడి దగ్గర ఉంటాము. 3వ రోజు నైట్ శ్రీవారి పాదాల దగ్గర చేరుకొని టోకన్లు తీసుకొని శ్రీవారి మెట్ల నుంచి బయలుదేరుతాము. కానీ ఇది ప్రతి సంవత్సరం మేము పెట్టాలని ఉన్నాము. అందరూ దయచేసి సహకరించి శ్రీ ఈరోజు ఎంతమంది బయలుదేరుతున్నారు? 150 మంది దాకా పైకి కూడా వస్తారు. 150 మంది దాకా చెప్పారు. తిరుమలకి ఎన్నో తేదీకి చేరుకుంటారు? తిరుమల 31 ఈరోజు 27 31 హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 29న ఛత్రపతి శివాజీ మహారాజ్ శోభయాత్ర నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. శుక్రవారం పొంగనూరు పట్టణంలోని స్థానిక పవిత్ర పుష్కరిణిలో శోభాయాత్రకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా త్రిమూర్తిరెడ్డి, పరమేష్, రవిరాజులు మాట్లాడారు. 29వ తేదీ ఆదివారం ఎన్ఎస్పేటలోని అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నుంచి ప్రారంభమై అంబేద్కర్ కూడలి వరకు కొనసాగుతుందని చెప్పారు. ప్రతి ఒక్క సనాతన హిందూ బంధువు పాల్గొని విజయవంతం చేయాలని కేసీటీవీ ద్వారా ఆహ్వానించారు. గత 13 సంవత్సరాలుగా పుంగనూరులో హిందూ జాగరణ సమితి వారి పర్యవేక్షణలో హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. హిందూ సామ్రాజ్య దినోత్సవం శివాజీ మహారాజు పట్టాభిషిక్తుడైనటువంటి రోజుని ఆ మాసమంతా కూడా యావత్ భారతదేశంలో హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకుంటాం. అయితే కొంతమంది అడిగారు, ఏమయ్యా శివాజీ మహారాజ్ కంటే ముందు ఎంతో వీరాది వీరులు శూరులు వేల సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించారు. వాళ్ళు పరిపాలించినప్పుడు హిందుత్వమే ఉండింది కదా, అయితే శివాజీ మహారాజు పట్టాభిషిక్తుడైనటువంటి రోజునే ఎందుకు హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకుంటారు? శివాజీ మహారాజు పట్టాభిషిక్తుడయ్యేటప్పటికీ ఈ భారతదేశపు పరిస్థితి చాలా దుర్భరంగా ఉండింది. వందల సంవత్సరాలు విదేశీ దురాక్రమణదారుల పాలనలో మగ్గినటువంటి ఈ భరత భూమిలో జీవిస్తున్నటువంటి హైందవులు రకరకాల సమస్యలతో సతమతమవుతూ తమ సహజ గుణాన్ని కోల్పోయి ఈ దేశంలోనే హిందువులుగా బతకాలంటే పలు రకాలైనటువంటి శిస్తులను కడుతూ తమ రక్షణ కొరకు ఆ భగవత్ స్వరూపుడు ఎవరైనా రాకపోతాడా, ఈ హైందవ ధర్మాన్ని నిలపకపోతాడా అని వేచి చూస్తున్నప్పుడు జన్మించినటువంటి కారణ జన్ముడే ఛత్రపతి శివాజీ. హైందవ చైతన్యాన్ని నింపుతూ ఈ హైందవ స్ఫూర్తిని పెంపొందిస్తూ ఈ హైందవుల సంరక్షణగా నిలబడినటువంటి గొప్ప వీరుడు శూరుడు. కాబట్టి ఆయన పట్టాభిషిక్తుడైనటువంటి రోజుని హిందూ సామ్రాజ్య దినోత్సవంగా మనం నిర్వహించుకుంటున్నాం. ఈసారి కూడా మన పుంగనూరులో ఈ నెల 29వ తేదీ ఆదివారం 3 గంటలకి ఎన్ఎస్పేటలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద నుండి శోభాయాత్ర బయలుదేరుతుంది. సహస్రాది సంఖ్యలో ఈ శోభాయాత్రలో పాల్గొని ఈ మహత్తర కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుని ఆ శివాజీ మహారాజుకి ఘనంగా జయకారాలు కొడదామని తెలియజేసుకుంటున్నాం. జై భవానీ వీర శివాజీ. 29వ తేదీ ఆదివారం మన పుంగనూరు పట్టణంలో ఎంతో మనం గర్వంగా నిర్వహించుకునే హిందూ సామ్రాజ్య దినోత్సవానికి ప్రతి ఒక్క హైందవ సోదరునికి మా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. మీడియా ద్వారా మనకి ఎన్ని పనులున్నా దయచేసి ప్రతి ఒక్క హైందవ బంధువు ఈ కార్యక్రమంలో పాల్గొని అశేషంగా మాతృమూర్తులతో సహా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. గత 13 సంవత్సరాలుగా మనం నిర్వహించున్న ఈ కార్యక్రమం స్టార్టింగ్లో 10-20 మంది సంఖ్యతోనే మనం ప్రారంభించాం. అయితే హిందువుల చైతన్యం మొదలైనప్పటి నుంచి వేల సంఖ్యలో అశేషంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం విజయవంతం చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఐక్యమత్యంతో ఆ వీధి ఈ వీధి అనే తేడా లేకుండా, ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా మనమంతా సనాతన ధర్మ బంధువులమని, శివాజీ గారి వారసులమని క్రమశిక్షణతో ఆ మహనీయుణ్ణి స్మరించుకుంటా ఈ యాత్రను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ మధ్య పిల్లలంతా శివాజీ గారి గొప్పతనాన్ని తెలుసుకుంటే చాలా ఆనందంగా ఉంది. మొదటి
నౌకాదళాన్ని ప్రవేశపెట్టిన నాయకుడు మన ఛత్రపతి శివాజీ మహారాజ్. గెరిల్లా యుద్ధం స్టార్ట్ చేసిన మొదటి వీరుడు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. అలాగే సనాతన ధర్మం కోసం ఎన్నో రాజ్యాలు ఉంటే హైందవ రాజ్యం అని ఏర్పాటు చేసిన ఏకైక మహనీయుడు మన ఛత్రపతి శివాజీ మహారాజ్. అలాంటి మహనీయుడిని స్మరించుకోవడం, హిందూగా పుట్టినందుకు మన అందరి బాధ్యత. ఈ ఆదివారం ఖచ్చితంగా మధ్యాహ్నం పైన ఒకవేళ మీరు ఏదన్నా ఉద్యోగాలకు పోవాలన్నా ఆదివారమే కాబట్టి లీవ్ దొరుకుతుంది మనకి. షాపులు ఉన్న హైందవ వీరులు కూడా ఒక హాఫ్ డే లీవ్ తీసుకొని మన పిల్లలందరినీ పిలుచుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా హిందూ జాగరణ సమితి తరఫున మరొకసారి తెలియజేసుకుంటున్నా. జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని గతంలో కొద్ది మందితో ప్రారంభం చేసి ఈరోజు వేల సంఖ్యలో చేసుకునేంత దీనికి వాళ్ళు ఈ స్థాయికి తీసుకొచ్చినారు. ముందుగా మా హిందూ జాగరణ సమితి సభ్యులందరికీ మనపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మనము 29వ తేదీ ఆదివారం మధ్యాహ్నం చెరువు ముందర నూతనంగా నిర్మించున్న అభయ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణం నుంచి ప్రారంభించి బ్రాహ్మణ వీధి మీదుగా సుబేదార్ వీధి, తూర్పు ఒకసాల మరియు ముడెప్ప సర్కిల్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు చేయదలిచినాము. ఈ కార్యక్రమంలో మనం పోలీసు వారి పర్మిషన్ తీసుకున్నాను. వారికి కూడా మన సహాయ సహకారాలు అందిస్తాము. ఇట్లే వారి నుండి సహాయ సహకారాలు పొందుతూ ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరుపుకోవడానికి మన వంతు సహాయ సహకారాలు అందరూ అందించగలరని కోరుచున్నాము. అట్లే ఈ కార్యక్రమానికి తప్పకుండా మన ఇండ్ల నుండి ప్రతి ఒక్కరూ ఒక్కొక్క శ్రీమూర్తిని కార్యక్రమంలో పాల్గొనేట్లుగా చేద్దాము. ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా పిల్లలు శ్రీమూర్తులతో కలిపి నిర్విఘ్నంగా ప్రతి సంవత్సరం నిర్వహించడానికి మన వంతు సహాయ సహకారాలు అందించాలని ప్రతి ఒక్క హిందూ బంధువుని కోరుతూ, చుట్టుపక్కల గ్రామస్తులైతేనేమి మండలంలోని ప్రతి ఒక్క హిందూ బంధువులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. జై శ్రీరామ్. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో వార్డు కార్యదర్శుల బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియ శుక్రవారం ప్రశాంతంగా సాగింది. చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన వార్డు కార్యదర్శుల బదిలీల ప్రక్రియ నగర కమిషనర్ నరసింహప్రసాద్ పర్యవేక్షించారు. గ్రామ వార్డు సచివాలయ శాఖ జారీ చేసిన ఉత్తర్వులు, బదిలీల మార్గదర్శకాలపై కమిషనర్ అవగాహన కల్పించారు. శుక్రవారం చిత్తూరు ఉమ్మడి జిల్లా పరిధిలో చిత్తూరు, తిరుపతి నగరపాలక సంస్థలు, మదనపల్లి, పొంగనూరు, పలమనేరు, కుప్పం, శ్రీకాళహస్తి, పుత్తూరు నగరి పురపాలక సంఘాల పరిధిలో 5 ఏళ్లు పూర్తి చేసుకున్న బదిలీల కోసం ఆప్షన్ నమోదు చేసిన వార్డు కార్యదర్శులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. కౌన్సిలింగ్ ప్రక్రియకు వార్డు అడ్మిన్ కార్యదర్శులు 153 మంది, వార్డు అమ్యూనిటీ కార్యదర్శులు 178 మంది, వార్డు ప్లానింగ్ కార్యదర్శులు 143 మంది చొప్పున మొత్తం 474 మంది హాజరయ్యారు. కౌన్సిలింగ్ కార్యక్రమానికి తిరుపతి అడిషనల్ కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, చిత్తూరు సహాయ కమిషనర్ ప్రసాద్, పురపాలక సంఘాల కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు. ప్రతి కార్మికుడు గుర్తింపు కార్డుకు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని లేబర్ ఆఫీసర్ మధుబాబు సూచించారు. పొంగనూరు పట్టణంలోని స్థానిక ట్రావెలర్స్ బంగ్లాలో శుక్రవారం భవన నిర్మాణ కార్మికులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కోసం నూతనంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఇప్పటి వరకు పొంగనూరులో 300 మంది కార్మికులు గుర్తింపు కార్డు పొందినట్లు తెలిపారు. ఏవైనా సందేహాలు ఉంటే కొత్త ఇళ్లలోని కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. గౌరవ అధ్యక్షులు మురుగప్ప, అధ్యక్షులు కేశవరెడ్డి, సెక్రటరీ సురేంద్ర, భాస్కర్, హర్నాథ్ రెడ్డి, భాస్కర్ మేస్త్రి, శ్రీకాంత్, రామ్ భూపాల్ మరియు కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్తగా ఎవరన్నా భవన నిర్మాణ కార్మికులు దీంట్లో చేరాలంటే మనకు వాళ్ళ ఆధార్ కార్డుతో పాటు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ ఆధార్ కార్డ్స్ మరియు వాళ్ళ యొక్క ఫోటోస్, అంటే ఎవరైతే మనం మేస్త్రీనో లేకపోతే ప్లంబరో ఎలక్ట్రీషియనో ఎవరు ఉంటారో లేదంటే ఒక లేబరో ఎవరైనా కానీ, నెక్స్ట్ బ్యాంక్ పాస్బుక్, రేషన్ కార్డ్ జిరాక్స్, నామినీది కూడా బ్యాంక్ పాస్బుక్, ఇవి తీసుకొని వస్తే మన లేబర్ ఆఫీస్కి వస్తే మనము అక్కడే ఒక అప్లికేషన్ ఇస్తాము. దాన్ని ఫిలప్ చేసి చలాన్ వచ్చి కొత్తగా చేరే వారికి వచ్చి 110 రూపాయలు మనం ఆంధ్రా బ్యాంక్లో 110 రూపాయలు కట్టాలి. మీకు చలాన్ కూడా అక్కడే రాయిస్తాము. పాత వాళ్ళకైతే ఎన్ని సంవత్సరాలు పెండింగ్ ఉందో, యాక్చువల్గా ఇది గవర్నమెంట్ పెట్టిన ఇదేమంటే నెలకు 1 రూపాయి, సంవత్సరానికి 12 రూపాయలు, 5 సంవత్సరాలకు 60 రూపాయలు ప్లస్ 50 రూపీస్ అనేది రిజిస్ట్రేషన్ ఛార్జ్ పెట్టింది. ఇది కొత్తగా చేరేవాళ్ళు. ఆల్రెడీ చేరి మనం కార్డ్స్ తీసుకున్నాం. ఈ రెన్యువల్ చేసే వాళ్ళకు మాత్రము మనము నెలకు 1 రూపాయి లెక్కన 5 సంవత్సరాలకు 60 రూపాయలు. లేదు మన కార్డు 10 సంవత్సరాలు పెండింగ్ ఉంది,
ఇంకో 120 రూపాయలు. అంతేగాని దీనికి పెనాల్టీ పడడం కానీ ఇలాంటివంటూ ఏమి ఉండదు. మనం ఇక మీదట దాన్ని ఇక మన ప్రతి కార్మికుడు ఎవరు వచ్చినా కూడా మనం ఇక్కడ మన బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ దగ్గర ఇక్కడికి వచ్చినా ఇక్కడ కొన్ని అప్లికేషన్స్ చలాన్స్ ఇక్కడ మీకు అందుబాటులో పెడతాము. ఇంతకుముందు అయితే యాక్సిడెంటల్ డెత్ అయితే 5 లక్షలు ఇస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని ఏం చేసిందంటే ఇప్పుడు 10 లక్షలు చేసింది. నార్మల్ డెత్ అయితే ₹1,00,000 ఉన్నదాన్ని 2 లక్షలు చేసింది. మ్యారేజ్ గిఫ్ట్ 30,000 ఉన్నదాన్ని 60,000 చేశారు. ఇలా ప్రతి ఒక్క స్కీమ్ కూడా డబుల్ చేశారు. డబుల్ చేస్తూ ఫండ్స్ కూడా మనకు కొద్దిగా రిలీజ్ చేసుకున్నారు. ఈ మధ్యలో కూడా కొద్దిగా 100 కోట్ల దాకా ఏదో రిలీజ్ చేశారు. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మనకి కొద్దిగా ఒక 3 కోట్ల రూపాయలు ఈ మొదలు పిఠాపురం వెళ్ళినప్పుడు అక్కడ వేరే భవన నిర్మాణ కార్మికులు అడిగితే ఇమీడియట్ ఇవ్వడమే కాకుండా గవర్నమెంట్ వచ్చి 11 నెలలు అవుతా ఉంది, మీరు ఎందుకు మా దృష్టికి భవన నిర్మాణ కార్మికుల దృష్టికి మమ్మల్ని తీసుకురాలేదు, మీరు తీసుకొని వస్తే ఫస్ట్ మీరే కదా మాకు అనేసి ఆ విధంగా. ఎందుకంటే మనకు చాలా మంచి ఉన్నాయి. పిల్లలకు స్కాలర్షిప్స్ ఇస్తాం, మ్యారేజ్ అయితే మ్యారేజ్ గిఫ్ట్స్ ఉంటాయి. ఇప్పుడు పూర్తిగా అంగవైకల్యం అయిపోతే కూడా ఇంతకుముందు 5 లక్షలు ఉన్నదాన్ని ఇప్పుడు 10 లక్షలు చేశారు. అంటే మనం ఏదో వర్క్ చేస్తూ పోతూ ఉంటాం, ఏదో సమ్ యాక్సిడెంట్ జరుగుతుంది, పూర్తిగా అసలు ఏ బాడీలో ఏ పార్ట్ పనిచేయదు, 10 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. కార్మిక సోదరులందరికీ నేను చేతులెత్తి మరీ నమస్కారం చేస్తూ చెప్తున్నాను. చాలా మంచి అవకాశము జరిగిపోయింది. మీరు బాగా మన కేశవరెడ్డి గారి ఆధ్వర్యంలో మీరు మీకు ఎల్లవేళ అందుబాటులో ఉంటాము. మంచి స్కీమ్స్ ఉన్నాయి, ఉపయోగించుకోండి. అది ఎంత పాత కార్డు అయినా మేము రెన్యువల్ చేస్తాం. ఇందుకోసం గత 6 సంవత్సరాలుగా మనము లేబర్ కార్డులు 3,000 కార్డులుగా చేపించాము. అవందరికీ ఆల్మోస్ట్ రెన్యువల్ టైం అయిపోయింది. కాబట్టి ఇది ఎలా చేసుకోవాలి ఏమి అనే దానిపైన మన మధుబాబు గారు అంతా వివరించినారు. నెక్స్ట్ వీక్ నుండి కార్మిక శాఖ ఆఫీసు ప్రతిరోజు ఆదివారం తప్పితే ప్రతిరోజు ఉంటుంది. అక్కడికి వెళ్ళి వీరు కార్డు చేసుకునే వాళ్ళు అప్లికేషన్ తీసుకుని కార్డుకు దరఖాస్తు చేసుకుని చలానా కూడా రాయిస్తారు. బ్యాంకులో కట్టి ఇవ్వగలిగితే వాళ్ళు 1 వీక్లోగా 10 డేస్లోగా కార్డులు కూడా మొత్తం అందరికీ ఇవ్వగలుగుతారు. ఇక్కడికి ఇచ్చేసి మాకు మంచి అవగాహన కల్పించినందుకు మధుబాబు గారిని మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనకి ఈరోజు మీటింగ్కి పిల్లగాడు అందరూ ఇచ్చేసి మీకున్న డౌట్స్ అన్ని కూడా సహజ క్లియర్ చేసుకున్నారు. కాకపోతే ఇక్కడ కొంతమందికి 2009లో ఒక కార్డు తీసి మీరు అలా పెట్టుకున్నారు. అది పనికొస్తుందో పనికిరాని ఉద్దేశంతో కొత్తగా చేసుకున్నారో కొంతమంది అడిగినారు నాకు. ఇప్పుడు సార్ చెప్పిన విధంగా మీకు రెన్యువల్ 2009 అయినా కానీ ఉపయోగపడుతుంది. అది మీ వాళ్ళు ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరున్నా కూడా వాళ్ళకి డౌట్లు ఉంటే క్లియర్ చేసుకొని మన సార్ వాళ్ళు ఆఫీస్ తీస్తా అంటే మీ పాతకారాలు కానీ ఆ రెన్యువల్ చేయను కానీ అన్ని తీసుకొస్తే మీకు అందరూ కూడా కార్డు రెడీ చేయిస్తారని తెలియపరుస్తున్నారు. ముస్లింలు పవిత్రంగా భావించే మొహరం శుక్రవారం ప్రారంభమైంది. అందులో భాగంగానే పెద్ద పంచాని మండలం పొంగనూరు ముల్బాగల్ రోడ్డులో ఉన్న చిమ్మనపల్లి దర్గాలో వేడుకలు జరిగాయి. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలతో పాటు దువా చేపట్టారు. తర్వాత పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. इमाम हुसैन रज़ियल्लाहु तआला अन्हु की बारगाह में पेश किया फरमा उनके तुफैल से गौसुल आज़म नसीर पीरानी पीर की बारगाह में पेश किया फरमा उनके तुफैल से ख्वाजा गरीब नवाज इंदर अली अताए रसूल की बारगाह में पेश किया फरमा लेकर फातिहा قال الله تبارك وتعالى في شان حبيبه ان الله وملائكته يصلون على النبي يا ايها الذين امنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد شفيع ومنفعه الجود والكرم الله ورسوله جميل وخادم الغافر وقام وقامه శ్రీవారాహి అమ్మవారి నవరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
పుంగనూరు పట్టణం నగరి వీధిలో గల శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయ ఆవరణంలో కొలువై ఉన్న శ్రీ వారాహి అమ్మవారికి అర్చకులు పూజలు నిర్వహించారు. గురువారం సాయంత్రం మొదటి రోజు అమ్మవారి శిలా విగ్రహానికి క్షీరాభిషేకం, స్వర్ణాభిషేకం నిర్వహించారు. తర్వాత ప్రత్యేకంగా అలంకరించి కుంకుమార్చనలు, విశేష పూజల్ని నిర్వహించారు. మహామంగళ హారతి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. జూలై 4వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం నవరాత్రి వేడుకలు కొనసాగుతాయని అర్చకులు తెలిపారు. మా ఫోటో వీడియో లోపల తీయొద్దండి, మా ఇక్కడ తీసుకోండి. ఇందీవర సన్నివాయ నమః ఓం, కణస్థాపన మోపేతాయ నమః ఓం, కపిలాయ నమః ఓం, కళాత్మికాయ నమః ఓం, అంబికాయ నమః ఓం, జగద్ధారిణ్యై నమః ఓం, భక్తోపద్రనాశిన్యై నమః ఓం, సగుణాయ నమః ఓం, నిష్కలాయ నమః ఓం, విద్యాయ నమః ఓం, నిత్యాయ నమః ఓం, విశ్వవశంకర్యై నమః ఓం, మహారూపాయ నమః ఓం, మహేశ్వర్యాయ నమః ఓం, మహేంద్రితాయ నమః ఓం, విశ్వవ్యాపిన్యై నమః ఓం, దేవ్యై నమః ఓం నమః ఓం, సురనామ భయప్రదాయ నమః ఓం, వరాహ దేవ సముద్వాతాయ నమః ఓం, శ్రోణివారాలసే నమః ఓం, క్రోధిన్యై నమః ఓం, నీలాస్యాయ నమః ఓం, శుభదాయ నమః ఓం, శుభవారిణ్యై నమః ఓం, శత్రూణాం వాక్ప్రలంబనకారిణ్యై నమః ఓం, విన్యై నమః ఓం, దుష్టానాం నిగ్రహకారిణ్యై నమః ఓం, శిస్తానుగ్రహకారిణ్యై నమః ఓం, సర్వశత్రుక్షయకరాయ నమః ఓం, శత్రు సాధనకారిణ్యై నమః ఓం, శత్రు విద్వేషణకారిణ్యై నమః ఓం, భైరవీ ప్రియాయ నమః ఓం, మంత్రాత్మికాయ నమః ఓం, యంత్రరూపాయ నమః ఓం. ఒడిశాలోని పూరిలో జగన్నాథుడి రథయాత్ర వైభవంగా కొనసాగింది. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో పూరి నగర వీధులు భక్తులతో కిక్కిరిశాయి. విశ్వవిఖ్యాతమైన పూరి జగన్నాథ స్వామి రథయాత్ర శుక్రవారం మొదలైంది. గరుడ ధ్వజం ఉన్న రథంలో జగన్నాథుడు, తాళధ్వజ రథంలో బలరాముడు, పద్మధ్వజ రథంలో సుభద్ర మూల విరాట్టులే కదలివచ్చి 3 రథాలను అధిరోహించి ఊరేగింపుగా బయలుదేరారు. ఇందులో జగన్నాథుడు కొలువుదీరిన రథం అన్నింటికన్నా ఎత్తైంది. మిగతా 2 ఒకదానికొకటి మరి కాస్త చిన్నగా ఉంటాయి. ఆ రథాలకు అలంకరించే రంగురంగుల వస్త్రాలు, రథాల పీఠాలు, స్తంభాలు, కొయ్య గుర్రాలు అన్ని వేటికవే ప్రత్యేకం. లక్షలాది మంది భక్తులు పాల్గొని ఈ రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. జగన్నాథుడు శ్రీకృష్ణుడి స్వరూపం. సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రలతో ఆయన ఒకే పీఠంపై పూజలు అందుకునే విశిష్ట క్షేత్రం పూరి. ఇలా అన్నా చెల్లెలను ఒకే చోట కొలిచే క్షేత్రం మరొకటి లేదు. బ్రహ్మ, పద్మ, స్కంద పురాణాల్లో జగన్నాథ యాత్ర ప్రస్తావన కనిపిస్తుంది. ఇంద్రద్యుమ్నుడనే రాజు గొప్ప యజ్ఞం నిర్వహించాడని, దాంతో సాక్షాత్తు నారాయణుడే
దారువుగా సముద్ర జలాల్లో తేలి వచ్చాడని పురాణ కథనం. బ్రహ్మదేవుడి ఆజ్ఞతో విశ్వకర్మ ఆ కర్రను 3 మూర్తులుగా మలచాడంటారు. బలభద్రుడు తెల్లగా, సుభద్ర పసుపు రంగులో ఉండగా నల్లని రూపంలో జగన్నాథుడు భక్తులను మంత్రం ముగ్ధుల్ని చేస్తారు. అందుకే ఈ జగన్నాథుడికి నీల మాధవుడని పేరు. ఇంద్రద్యుమ్నుడు యజ్ఞం చేసిన శాలలోని యజ్ఞానంతరం ఈ మూర్తుల్ని మలచారని, తర్వాత కొత్తగా నిర్మించిన మందిరంలో ఏకపీఠంపై ప్రతిష్ఠించారని చెబుతారు. ఆ యజ్ఞవాటిక పేరే గుండిచా మందిరం. ఏటా సోదరి సోదరులతో ఊరేగింపుగా బయలుదేరి జగన్నాథుడు వెళ్లేది పుట్టినిల్లైన గుండిచా మందిరానికే. 10 రోజులు అక్కడ పూజలు అందుకుని విశ్రాంతి తీసుకుని ఏకాదశి నాటికి ప్రధాన ఆలయానికి తిరిగి వస్తారు. తిరుగు ప్రయాణాన్ని బహోదయాత్ర అంటారు. ఈ రథయాత్రలు ఒడిషా ప్రజల జీవితాల్లో విడదీయరాని ఘట్టాలు. మట్టి కుండల్లో వంట చేసి స్వామివారికి 56 రకాల నైవేద్యాలు సమర్పించడం పూరి ఆలయంలో ఆనవాయితీ. శరీరం రథ ఏవచ అని ఉపనిషత్తు చెబుతోంది. శరీరం రథం, జీవుడు సారథి, ఆత్మరథికుడు. 3 అంచెల రథం పరమ గమ్యానికి సంకేతం కూడా. సత్వ, రజ, తమో గుణాల వల్ల ప్రాకృత శరీరంలో బందీ అయిన జీవుడు సాక్షాత్తు శీర్షాసనుడైన ఆ భగవంతుడే. ఈ సత్యం గుర్తించమని జగన్నాథ రథయాత్ర చాటుతుంది. ఆసక్తు నుంచి సత్తుకు, చీకటి నుంచి వెలుతురకు, మృత్యువు నుంచి అమృతత్వానికి దారి చూపించమని ప్రతి మనిషి తమ మనోరథాన్ని ఆ జగన్నాథునికి నివేదించడం ముఖ్యమైన అంశం.
మోసాలలోని శ్రీ చాముండేశ్వరి దేవి శుక్రవారం సందర్భంగా రాహుకాల పూజల్ని అందుకుంది. అర్చకులు అమ్మవారి శిలా విగ్రహాన్ని పల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకుని రాహుకాల సమయంలో పూజలు నిర్వహించుకునేందుకు భక్తులు విశేష సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారిని ప్రార్థిస్తూ పూజలు నిర్వహించి దీపాలు సమర్పించారు. తర్వాత అమ్మవారి తీర్థ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. చాండిపల్లి మండలం పుదిపట్ల గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ వైష్ణవి మాత శుక్రవారం ప్రత్యేక పూజల్ని అందుకుంది. అమ్మవారి మూలవలను అభిషేకించిన తర్వాత పట్టుచీర ఆభరణాలు వివిధ పుష్పాలతో అలంకరించారు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మహిళలు భక్తి శ్రద్ధలతో నేతి దీపాలు వెలిగించి వడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మున్సిపల్ కార్మికులకు సంఘీభావం తెలిపిన చైర్మన్ అలీం. పుంగనూరు నుంచి తిరుమలకు కాలినడకన బయలుదేరిన భక్తులు. ఛత్రపతి శివాజీ మహారాజ్ శోభయాత్ర. హిందూ బంధువులకు ఆహ్వానం పలికిన నిర్వాహకులు. కదిలిన జగన్నాథ రథ చక్రాలు. పాల్గొన్న లక్షలాది మంది భక్తులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతకు సెలవు. నమస్కారం.